బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 15న కామారెడ్డిలో జరగాల్సిన కాంగ్రెస్ సభ వాయిదా పడింది. బీసీ మహాగర్జన పేరుతో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది కాంగ్రెస్ సర్కార్. భారీ వర్షాల నేపథ్యంలో సభను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15న కామారెడ్డిలో జరగాల్సిన కాంగ్రెస్ సభ వాయిదా పడింది. బీసీ మహాగర్జన పేరుతో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది కాంగ్రెస్ సర్కార్. భారీ వర్షాల నేపథ్యంలో సభను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, సభ వాయిదాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయి సుధా, ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన సభ ఏర్పాటు చేసింది. అయితే గతంలో ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ కూడా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ప్రకటించారు. అదే ప్లేస్ లో ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ గర్జన సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బ్యాడ్ వెదర్, ఏదైతే వర్షాల కారణంగా దాదాపు 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయని ఇప్పటికే కలెక్టర్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీసీ గర్జన సభను వాయిదా వేసేందుకు పిసిసి నిర్ణయం తీసుకుంది. పిసిసి కార్యాలయం నుంచి సభ వాయిదా పడ్డట్టుగా ఇంతకు ముందే సమాచారం అందింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన పదవీకాలం పిసిసి పదవీకాలం చేపట్టి ఈ 15న ఏడాది కాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈ బీసీ గర్జన సభ పేరుతో ఆ సభను ఏర్పాటు చేసినప్పటికీ వర్షాల కారణంగా సభ వాయిదా వేస్తున్నట్లు పిసిసి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా సభను మళ్ళీ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే దానిపైన వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత సభ ఎప్పుడు అనే దానిపైన తేదీ డిక్లేర్ చేస్తామని చెప్పేసి పిసిసి కార్యాలయం నుంచి తెలిపారు. సాయి సుధా. రైట్, థ్యాంక్ యూ.